నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నాగబాబు వ్యంగ్యంగా ఒకటి అన్నారు. ఏంటంటే జగన్ అమాయకుడు, కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలి అని చెప్పేసి ఇట్లా వ్యంగ్యంగా వ్యాఖ్య చేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే ఒకప్పుడు ముఖ్యమంత్రి, అంటే మొన్నటి వరకు ముఖ్యమంత్రి, ఇప్పుడు పులివెందులకు ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా అంటున్నారు. మీరేమంటారు? ఇది నాగబాబుకి కొంచెం వెటకారం ఎక్కువ, వ్యంగ్యంగా మాట్లాడడం ఎక్కువ. ఇలా టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నప్పుడు ఇటువంటి అవసరాలు తీసుకోకూడదు. నోరు జారింది ఆయనే కదా. ఎందుకు నోరు జారాడు? ఏమైంది? ఆయన ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి. ఆయన పవర్ కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు, మీరేం అడ్డుకోలేరు కదా. మీ పవర్ కోసం మీరు ప్రయత్నించినప్పుడు ఆయనేం మిమ్మల్ని అడ్డుకోలేదు కదా. ఆ వ్యంగ్యంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదమ్మా, ఎవరికి మంచిది కాదు. అంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు, మన కూటమిలో ఉన్నటువంటి సభ్యులకు కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారన్నమాట. దానికోసం మనకి అవసరం లేదు. అవతల వాళ్ళు బగ్గుమని మండే పరిస్థితి వస్తుంది ఇక్కడ. అండ్ నిజంగా జగన్ అమాయకుడు అంటారా? మీ ఉద్దేశం ఏంటి? నా జీవితంలో నా 73 ఏళ్లలో అటువంటి బ్రెయిన్ని చూడలేదు. అదేంటంటే ఎడిక్ట్ అయిపోయాడు. బస్తాలు డబ్బు కావాలా. అసలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, ఎవరి తాలూకు ఆదరణ లేకుండా ఉన్నప్పుడే 33 ఎకరాల్లో పేద బెంగళూరు ప్యాలెస్ కట్టించాడు. అంటే డబ్బు అంటే అంత పిచ్చి మాట. ఆ లాన్ చచ్చిపోయినప్పుడేమో అదొక 20 ఎకరాలు ఉంటుంది ఇడుపులపాయలు, అదొక 20 ఎకరాలు ఇంకెక్కువ ఉంటుందో అదో పెద్ద ప్యాలెస్ కట్టించాడు. తర్వాత ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్యాలెస్లే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుషికొండకి 500 కోట్లతో ఆయన కట్టించాడు. ఇది అమాయకత్వం. ఇది అమాయకత్వం అమ్మా. అందువల్ల ఆయన ఏదో అన్నాడు, మందు కానీ మానిపించకపోయినట్టయితే నేను మిమ్మల్ని ఓట్లు అడగను అని చెప్పాడు. ఉండాలి కదమ్మా. నువ్వు చెప్పావు కదా, ఏది మానిపించకపోయినా నువ్వు ఇలాగా ఛాలెంజ్ చేసినటువంటి మందు గురించి ఒక్కనాడైనా మాట్లాడావా? అంటే 30% తాగిన వాళ్ళు అందరూ చచ్చిపోయారమ్మా. అది శ్వేతపత్రం రిలీజ్ చేయాలి కదా. తాగడం అంటే ఆన్లైన్ పేమెంట్ ఇచ్చి తాగాలి. ఎందుకంటే ఎవరి మట్టుకు సంచితో మోసుకు వెళ్ళిపోతే కుదరదు. దీని మీద ప్రజల జీవితం ముడిపడి ఉంది. ఈ మద్యపానం మీద సుమారు ఒక 40,000 కోట్ల రూపాయలు అప్పు పెట్టారు. అంటే వీళ్ళు ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సరే ఒక 10 సంవత్సరాల పాటు ఉన్నతంగా పరిపాలిస్తే అది తగ్గుతుందేమో. అందువల్ల మనం ఆయన అమాయకుడు కాదు, చాలా తెలివైనవాడు, చాలా అహంకారంతో ఉండేవాడు. నీకు ఒక మాట చెప్తాను, ఎవరో ఫ్రెండ్ చెప్తాను, ఆయన ఎవరిని నమ్మడు. ఇప్పుడు ఎవరినో ఏదో చేశారంటే అయ్యో చేశారంటే పేపర్లో వచ్చిన నమ్మడు. ఆ దృశ్యాన్ని చూస్తేనే నమ్ముతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆయన భావన ఎలాంటిదంటే అట్లాంటి భావన. అందువల్ల నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఓడిపోయినందుకు సిగ్గుపడిపోయి మూలలో కూర్చోవాలి. అదే కాకుండా ఓడిపోయిన తర్వాత వీళ్ళందరి చేత మాట్లాడిస్తున్నాడంటే వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి అది ఎక్కడ ధర్మం అమ్మా? రాజకీయాల్లో ఏం చేయాలంటే తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, మీ తాలూకు విశ్వసనీయతని నేను పొందలేకపోయాను, అందరికీ క్షమాపణ చెప్పుకుంటానని కొంతకాలం సైలెంట్గా కూర్చొని ఒక 6 మాసాలు చూసి 6 మాసాల్లో వీళ్ళు చేసిన అవినీతి పనులన్నీ రికార్డెడ్గా డాక్యుమెంటల్ విట్నెస్తో పట్టుకొని అప్పుడు నోరిప్తే బాగుంటుంది. కానీ ఏమీ లేదు. 2వ నెలలో వెళ్ళిపోయి రాష్ట్రం రావణకాండ అయిపోతుంది, రాష్ట్రం దగ్ధం అయిపోతుంది, మొత్తం ఆంధ్రదేశం తగలబెట్టండి చెప్తాను. నువ్వెవడి తగలబెట్టడానికి? ఏం అవ్వలేదు, ఎవరో చచ్చిపోయారు. అది కాస్త ఇద్దరు స్నేహితులు పాత కక్షలు ఉన్నాయి, వాడిని వీడు పొడి చేశాడు, అంతే కదా. ఇప్పుడు దానికి ఎవరి పేరు, ఈయనెవరు, మన సలీం ఉన్నాడు, వాడితో దెబ్బలు తిన్నవాడు, ఏదో పేరు ఉందమ్మా, దస్తగిరియా గదిని ఉన్నాడన్నమాట. ఇప్పుడు అది గతంలో కూడా బీరు తాగుతున్నప్పుడు గొడవలు పడ్డారు. అది పాత కక్షలు ఉన్నాయి. అదొకటి పెట్టుకొని మంత మీరు రాజకీయ రక్షణ కోసం వెళ్ళినట్టయితే ఇప్పుడు కూటమిలో మోదీ గారు కూడా ఉన్నారు కదమ్మా.
వాళ్ళతో కొన్ని సీట్లు ఉన్నాయి కదా. మీ పరిపాలన బాగలేదని సరాసరి డైరెక్ట్గా మోదీని అడిగితే మోదీ ఏం చేస్తాడు? అమ్మ నీకు ఇంత కొమ్మును వచ్చాయా, నీకు ఏదో పసివాడని నీకు దగ్గరుండగా నిల్చొని నీకు శిక్షణ లేకుండా చేస్తే చివరికి నాతోనే నువ్వు వాదులాడుతావా, వాదులాడేటువంటి పరిస్థితి వచ్చిందా అని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. లేదు నేను కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతానంటే ఆ కలిసిన రెండో రోజు మళ్ళీ అక్కడే తిహార్ జైలుకి వెళ్ళిపోతాడు. అంటే ముందుకెళ్తే నువ్వు వెనక్కి వస్తే గొయ్యి. ఈ ఈ ఈ మీమాంసలో తిరుగుతున్నాడు అటు ఇటును, మనసు భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు ఎందుకు అంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి అంత ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది అంటారు సార్ జగన్కి? రాజకీయం మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా పరిపాలిస్తున్నాడు, ఏ రోజు ఏ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అంతే మనకు తెలుసు. అంటే ఢిల్లీ వెళ్ళిపోయి జంతర్ మంతర్ కూర్చొని మాట్లాడింది ఏదో మనకు తెలియదు. అక్కడ ఢిల్లీలో ఎవరు కూర్చుంటారు? అరౌండ్ ది వరల్డ్, అరౌండ్ ది భారతదేశం కూర్చుంటారు కదా. వాళ్ళకి చెప్పడం నేను ఇన్ని ఏంటంటే పుణ్యకార్యాలు చేశాను, ఇంత ప్రజా జీవితాన్ని చాలా ట్రెమండస్గా నడిపించాను, కానీ నా మీద ఇలాగా ఆయుధాలు ప్రకటిస్తున్నారని చెప్తారు మాట. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఏది ఏమైనప్పుడు కూడా ఈయన మోదీ గారు ఆయన నమ్మబట్టే కదా ఎంతకాలం అవకాశం ఇచ్చారు. నమ్మకపోతే ఏముంది, అవకాశం ఏముందమ్మా? కంప్లైంట్ ఉంది, సిబిసిఐడి ప్రూఫ్ ఉంది, ఇంకేం లేదు. ఒకసారి పంపించడం, హీరింగ్ వచ్చేస్తుంది, అదే శిక్ష వేస్తారు. మళ్ళీ ఎవరు ఈ రుజువు సాక్షులు ప్రభావితం కాకుండా దూరంగా ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది విశ్లేషకులు కానీ రాజకీయ నాయకులు కానీ జగన్కి రాజకీయం తెలియదు అని అన్నారు. రాజకీయం చేస్తున్నారు కదా సార్. అది కుట్రమ్మా, కుట్ర కుతంత్రాలు. రాజకీయం అంటే చేసింది చంద్రబాబు నాయుడు. నేను చూస్తాడు, నీతో మాట్లాడుతుంటాడు, ప్రేమగా మాట్లాడుతుంటాడు, చాలా అన్నం పెట్టి తినిపించి ఏదో ఏదో మా ఇంట్లో స్పెషల్స్ అంటాడు. నువ్వు వెళ్ళిపోతుండగా దారిలో ఎవడో కొట్టేస్తాడు. అది అసలు ఈ ప్రస్తావనే రాదు. అది అంటే రాజకీయ కక్షలు ఉంటాయి కదా. అలిపిరి దగ్గర 16 అడుగులు ఎత్తుగా ఎగిరింది కారు, అయినా బతికాడు. ఆ స్వామి ఆయన్ని కరుగించాడనమాట. ఏది రాజకీయం చేయడం తెలియదు. ఏమంటే ఎవరైనా సరే ఇద్దరి మీద నమ్మి ఊరుకుంటాడండి. ఎవరు విజయసాయి రెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి వీరిద్దరు కలిసి ప్రభుత్వమా? ఏంటమ్మా, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కష్టపడ్డారు? ఆ కష్టపడిన వాళ్ళు నువ్వేమిస్తున్నావు? వీళ్ళిద్దరే మనుషులా? ఆ రోజు విడుదల రజనీ ఇంకెవరెవరు ఉన్నారు ఈ బాబుతంతా, వాళ్ళిద్దరే ఆడవాళ్ళ? మిగతా వాళ్ళు లేరా? మిగతా వాళ్ళు ఏమైనా సంపాదించుకున్నారా? మిగతా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉంటుందా? ఇప్పుడు ఓడిపోయారు, ఎవరైనా మందులు వేస్తే ఏం చేస్తారు? నువ్వేమైనా యాక్షన్ తీసుకోగలవా? నిజాయితీగా అడుగుతున్నాం. ఎందుకు వచ్చిన రాజకీయం ఇదా? కొట్టుకోవడం, తిట్టుకోవడం, రక్తపాతం సృష్టించుకోవడం, ఇదెందుకండి రాజకీయం చేయడం? అసలు నీకంటే పెద్ద ఒక మంత్రాంగం చేసేటువంటి కేసీఆర్ గారు మారాడు ఇప్పుడు. అయ్యో దీని తాలూకు పరిణామం ఎలాగైపోయిందా అంటే తెలంగాణ రాష్ట్రంలో మనకి అసలు చోటు లేకుండా అయిపోయిందని కింద మీద పడుతున్నాడు ఇప్పుడు. అది అలాంటి నువ్వేదో మీసం మెలవేసి వీళ్ళందరినీ తక్కువ చేసేసి నువ్వేదో ప్రెసిడెంట్ అనుకుంటే ఆ కాలం చెల్లిపోయింది.